ఈరోజు తెల్లవారుజామున మార్కాపురం ఇన్సిడెంట్ చాలామంది కలిచివేస్తుంది. అసలు బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారు. దాదాపు దాంట్లో 14 మంది అయితే మరణించారు. ఇక మిగతా వారందరూ చికిత్స పొందుతూ హాస్పిటల్కి వాళ్ళని తరలించారు. అయితే ఈ బస్సు అనేది జగిత్యాల నుంచి కలిగిరికి బయలుదేరిందట. అది మార్కాపురం వెళ్తున్న సమీపంలో అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఒక టిప్పర్ లారీని ఢీకొట్టిందంట. అక్కడికక్కడే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి గాయాలయ్యాయి. కొంతమంది అయితే అక్కడక్కడే సజీవ దహనం అయ్యారట. అయితే అక్కడున్న కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము అక్కడున్న గవర్నమెంట్ వ్యవస్థలు కానీ లేదా 108 కానీ లేదా 100కు కానీ ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు, ఎవరూ మా ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో మాకు రెస్పాండ్ అయి ఉంటే కొంతమంది బతికేవాళ్ళు ఇంకా అని చెప్పడం జరిగింది. ఇక మార్కాపురం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేతో కూడా ఒక అమ్మాయి మాట్లాడుతూ, అయ్యా మేము ఫోన్ చేసినప్పుడు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, చాలామంది బతికేవాళ్ళు, కానీ ఎవరూ దానికి రెస్పాండ్ అవ్వలేదయ్యా, నాకు భయమేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఆమె ఆ ఎమ్మెల్యేకి చెప్పుకోవడం జరిగింది. ఆమె అయితే అసలు గవర్నమెంట్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఆర్టీఓ ఏం చేస్తున్నాయి, ఒక బస్ ఫిట్నెస్ని ఎందుకు చెక్ చేయట్లేదు, ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా మళ్ళీ పదే పదే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనము చూడాల్సి వస్తుంది. అసలు దీనికి చెక్ పెట్టరా, గవర్నమెంట్లు దీని మీద కఠిన చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.